హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీతోన ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. మనం దోశలు ఇడ్లీలే కాదు, ఇట్లాంటి మంచి టిఫిన్స్ కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి. ఇంకోటి, మనం సాటర్డే ఫాస్టింగ్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే చాలా అసలు టేస్టీ అనిపిస్తుంది. నేను కడుపు నిండా తింటామన్నమాట. అయితే ఇది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి రెసిపీ కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నా. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది అనమాట ఇది. ఇంకోటి, పెరుగు దొడ్డు రవ్వతో చేశానమాట ఇది నేను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే ఫస్ట్ మనం కుక్కర్ని తీసుకుందాం. 2.5 గ్లాసుల వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అందులో మనము 1 గ్లాస్ దొడ్డు రవ్వ వేసుకోవాలన్నమాట 2.5కి. ఇప్పుడు అది ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చెంచాతో. కలుపుకున్న తర్వాత మనము ఉప్పును కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దాన్ని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అట్లా రానివ్వాలి. ఓకే, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిద్దాం. అంతలోపు మనం ఏం చేద్దామంటే, నేను ఒక ½ కిలో పెరుగు తీసుకున్నాను అనమాట ఇక్కడ. ఓకే, ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న అల్లం ముక్కలు ఉంటాయి కదా, అవి చిన్న కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మనం పప్పు గుత్తితోన తిప్పుకోవాలన్నమాట ఉండలు లేకుండా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉండలు లేకుండా తిప్పుకున్న తర్వాత మనకు దీంట్లో ఎంత అయితే వాటర్ కావాలో అంత కొంచెం చూసుకొని పోసుకొని తిప్పుకోవాలన్నమాట, కొంచెం కూడా ఉండలు లేకుండా. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. దానికి నేను పోపు గింజలన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇక్కడ. శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కరివేపాకు అండ్ ఎండుమిర్చి తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ రవ్వ ఉడికిపోయింది. ఇక్కడ చూడండి, ఇది కూడా రుబ్బుకున్నా అనమాట నేను కొంచెము, అంటే ఉండలు లేకుండా. నెక్స్ట్ వచ్చేసి బాణలి తీసుకున్నా. ఆ బాణలిలో నేను ఇప్పుడు ఆవాల జీలకర్ర వేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు అందులో ఆవాల జీలకర్ర తర్వాత శనగపప్పు, మినపప్పు అవి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఇది కొంచెం వేగిన తర్వాత మనము దానిలో ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఓకే, ఇది రెడీ అయిపోయింది పోపు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలిపి పెట్టుకున్న పెరుగుని ఆ రవ్వలు వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం తిక్కుగానే ఉండాలి, మరి జారుడుగా లేకుండా కొంచెం తిక్కుగా అనమాట. మన దద్దోజనం ఎట్లుంటుంది అట్లా జావా టైప్లో చేసుకోవాలి. ఇది రుబ్బి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలి పోపులో. ఓకే, నేను ఇంత గట్టిగా అయితే చేసుకున్నా, మరి ఈ సల్పగా కాకుండా ఇట్లా కలుపుకోవాలి. దీన్ని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనము కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన పెరుగు జావా రెడీ. ఈ జావా అనుకోండి, మీరు ఉప్మా అనుకోండి, ఏదన్నా దీనికి మీరు పేరు పెట్టేసుకోండి. అయితే టేస్ట్ మాత్రం అసలు అదిరిపోతుంది అనమాట. మీరు ఎవ్వరు వచ్చినా చాలా ఈజీగా కళ్ళు మూసుకొని చేసేయండి. అంత టేస్ట్ ఎంత బాగుంది అని తింటారనమాట, అంత బాగుంటుంది.